బ్రో రీసెంట్గా ప్రకాష్ రాజ్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన కించపరుస్తూ మాట్లాడాడు. తనతో పాటు విజయ్ దళపతిని కూడా అన్నాడని తెలుస్తుంది. అసలు ఎందుకోసం అనాల్సి వచ్చింది ఆ మాటలన్నీ కూడా? సో ఏంటంటే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తికి తన ఇండివిజువల్ ఒపీనియన్ని పబ్లిక్ పైన రుద్దాలి, తను అనుకునేది పబ్లిక్లో ప్రతి ఒక్కళ్ళు అదే అంశం కరెక్ట్ అనుకోవాలి అనే విధంగా ఒక ఐడియాతో పనిచేస్తాడనమాట ఆయన. సో ఆయనకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి అవగాహన లేదు రాజకీయంగా ఎలా మాట్లాడాలి, విజయ్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆయన మాట్లాడతాడు. బేసిక్గా అసలు ఆయన ఎజెండా ఏంటి, ఆయన ఏమన్నా అవ్వాలనుకుంటున్నాడా, ఆయన ఏమన్నా ఒక పార్టీకో లేదంటే సపరేట్ పార్టీ పెట్టో ఒక స్థాయికి రావాలనుకుంటున్నాడా? ఎందుకు విమర్శలు చేయడం? నువ్వు ఏదైనా ఒక పార్టీ పెట్టి విమర్శ చేయి, జనం నిన్ను ఆదరిస్తారు. అదే ఊరికే నువ్వు ఇంట్లో కూర్చొని ఆస్కింగ్ అని రోజుకు క్వశ్చన్ అడిగితే దానివల్ల ఎవరికి అంటే ఆయనకు పొలిటికల్ ఎంట్రీ కానీ ఇదంతా కూడా ఏమి ఇష్టం లేదని చాలాసార్లు చెప్పుకుంటాడు కదా. అదే విధంగా సెక్యులరిజం ని ఎప్పుడు బయట పెట్టడం కానీ అదే చెప్తున్నా. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఆయనకు క్లారిటీ లేదు ఎందుకు అడుగుతున్నాడు క్వశ్చన్ అనేది. ఇప్పుడు అతనికి ఏం అవసరమో, అతను సినిమాలు చేసుకునే వ్యక్తి, అతనికి వీళ్ళు మాట్లాడితే ఏంటి, వీళ్ళు ఎలా రాజకీయాలు చేస్తే అతను ఏంటి, అతనికి నచ్చితే ఓటేస్తాడు, నచ్చితే ఇంకో 10 మందిని ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళి ఓటు వేయిస్తాడు ఆ పార్టీకి. లేనప్పుడు వాళ్ళ గురించి ప్రస్తావించడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలా అంటే ఇప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, అవతల పార్టీలో వ్యక్తిని తిడుతున్నాడు అంటే ఒక రీజన్ ఉంటుంది. అసలు ఎందులోనూ లేకుండా ఆయన వచ్చి జస్ట్ ఆస్కింగ్ అంటూ వీళ్ళ అభిప్రాయాలని, వీళ్ళు వెళ్ళే పద్ధతిని అగౌరవంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. సో ఆయనకు ఒక ఎజెండా లేదు ఫస్ట్. అండ్ ఆయన కూర్చుని ఇంకొకటి ఎవడో వాడితో మాట్లాడతాడు ఇంటర్వ్యూలో, వాడు ఒక సెన్స్లెస్ ఫెలో. అతను కూడా అతనికి నచ్చింది, అతను చెప్పాలనుకుంది చెప్తూ ఒక ఎజెండా మీద వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే వన్ సైడ్ పాలిటిక్స్ ఇవన్నీ. సో వన్ సైడ్ అని అర్థం అవుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు న్యూట్రల్గా ఉన్నట్టు మాట్లాడుకోవడం అంటే వాళ్ళకి ఏం తెలియకుండా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా సినిమా రంగం చెందిన వాళ్ళే, పవన్ కళ్యాణ్ కావచ్చు, విజయ్ దళపతి కావచ్చు. మరి వీళ్ళిద్దరితో పాటు ఈయన కూడా సినిమాలు చేసిన వ్యక్తే. మరి వాళ్ళతో పాటు ఇట్లా ట్రావెల్ చేసిన వ్యక్తి వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే మరి అది దేనికోసం అనుకోవచ్చు? అదే చెప్తుంది, ఆయనకి బేసిక్ అవగాహన లేదు. ఫస్ట్ వీళ్ళకి అవగాహన లేదంటున్నాడు కదా, ఆయనకి లేదు. ఆయన ఏంటంటే అటెన్షన్. ఇప్పుడు జనం మర్చిపోతున్నారు. ఇప్పుడు ఆయన రోజు సినిమాలో కనిపించకపోతే ప్రకాష్ రాజ్ని మర్చిపోతారు. తన ఎజెండా ఏంటి, తను మర్చిపోకూడదంటే రోజు ఏదో కాంట్రవర్సీలో ఉండాలి. సో సినిమాలు తగ్గిపోతున్నప్పుడు ఆల్రెడీ చాలా సంపాదించుకున్నాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ఎవరో ఒకరు సీట్ ఇస్తారు, అది కాదు కానీ. సో ఏంటంటే తను మర్చిపోకూడదు అంటే రోజుకు ఒకసారి పవన్ కళ్యాణ్ లాంటి మీద, విజయ్ లాంటి మీద రాయేస్తే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఇతను చూసి తిడతారు కాబట్టి అట్లా అటెన్షన్ గ్రాబింగ్గా అతని మాటలు అలా ఆ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఆయన దాంట్లో కూడా ఎటువంటి అసలు సెన్స్లెస్ ఎలిగేషన్స్ ఆయన చేసేవన్నీ కూడా. సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళబట్టే జనం అలా ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకు ఉన్న ఫాలోయింగ్ని వాళ్ళు రాజకీయంగా క్యాష్ చేసుకుంటారో చేసుకోరో అది సెకండరీ. సో ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు కష్టపడితేనే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. సో విజయ్ గారికి ఎన్నాళ్ళు టైం పడుతుందో తెలియదు. ఇప్పుడు రేపు ఆయన కూడా ఫస్ట్ ఎలక్షన్ గెలవచ్చు. వీళ్ళిద్దరికి రాజకీయాల పరంగా ఉన్నటువంటి ఆ ఏరియాకి సంబంధించి సమస్యల పట్ల ఇలాంటి అవగాహన లేదు. అండ్ పిఠాపురంలో ఉన్న సమస్యలన్నీ తీసుకెళ్లి మధ్యప్రదేశ్లో మాట్లాడతాడు. సో ఈ విధంగా కూడా కొన్ని చేశాడు. సో మరి అట్లా మాట్లాడడం వెనకాల ఏదైనా రీజన్ ఉందనుకోవచ్చా? మరి అదే బేసిక్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ తప్పు చేస్తాడు, ఆ పాయింట్ని ఎట్లా సాగదీయాలి. సో పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఎక్కడ చోట తప్పులు దొరుకుతాయి, విజయ్ మాట్లాడేటప్పుడు ఎక్కడ చోట తప్పులు దొరుకుతాయి. సో మీరు ఆ పాయింట్లో తప్పు మాట్లాడారు అన్నప్పుడు ఇతనికి ఒక హ్యూజ్ పాయింట్ దొరుకుతుంది అనమాట. అది పట్టుకుని దాన్ని గట్టిగా ఇప్పుడు ఈయన టీగలాగితే దొంగ కదులు అన్నట్టుగా ఈయన మాట్లాడతాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు ఎందుకంటే వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో కూడా సోషల్ మీడియా వార్ జరుగుతుంది. సో ఈయన గురించి మాట్లాడుతున్నాడు, చెడుగా చెప్తున్నాడు అంటే ఓకే, మరి విజయ్ గురించి కూడా ఎందుకు మధ్యలో తీసుకురావడం? అదే చెప్తుంది బేసిక్ ఏంటంటే మనం అటెన్షన్ లైమ్ లైట్లోకి రావాలంటే అవతల వాడిని తిట్టాలి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ వెళ్తాను బయటకు వెళ్ళి ఒక హీరోని, ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు లేదంటే ఒక పొలిటీషియన్ ఉన్నాడు, వాళ్ళని తిడితే వాళ్ళ ఫ్యాన్స్ అంతా నన్ను కూడా తిడతారు తిరిగి సోషల్ మీడియా. ఎందుకు? సో అరే వీడు ఎవడో మనోడిని అన్నాడు రా అని ఒక కసి వస్తుంది, కోపం వస్తుంది. సో వాళ్ళందరికీ నేను తెలుస్తా. నా సోషల్ మీడియా ఐడియా ఉందనుకోండి, నేను వెళ్ళి అక్కడ ఒక అల్లు అర్జున్నో లేదంటే ఒక జగన్ గారినో లేదంటే ఒక గవర్నర్నో తిట్టాను అనుకోండి, అది తిట్టినప్పుడు వాళ్ళు నా మీదకి వస్తారు రివర్స్లో. సో ఇతను ఎవడరా మనల్ని తిడుతున్నాడు అని చెప్పి నా మీద ఎంక్వైరీ మొదలు పెడతారు, నా మీద ఇది చేస్తుంటారు. అప్పుడు నాకు అటెన్షన్ వస్తుంది, ఈడెవడో పద్దాకా ట్రాల్స్ చేస్తున్నట్టు కంటిన్యూగా అని చెప్పి. సో అప్పుడు ఇతనికి ఏం చేస్తారు, అతనంటే గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు లైక్స్ పరంగా. సో ఇక్కడ అదే జరుగుతుంది. ప్రకాష్ రాజ్ గారికి ఏంటంటే వీళ్ళని ఏదో ఒకటి అంటే మిగిలిన వాళ్ళంతా వత్తాసు పలుకుతారు అనమాట. సో ఏంటంటే ఆయన అటెన్షన్ కోసం చేసే మాటలు అండ్ వెళ్ళి కూర్చునే ఇంటర్వ్యూలు అందరికీ ఇవ్వడు కదా. మరి ఎందుకు అతనికి ఇస్తారంటే అతను కూడా అతను యాంటీగా ఉన్నాడు కాబట్టి ఇస్తున్నాడు, లేకపోతే అతనికి ఇచ్చేవాడు ఇంటర్వ్యూ అనేది. సో అదే మొత్తానికి ఆయన అజెండా ఏంటంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరినైనా కావచ్చు, వాళ్ళ గురించి మాట్లాడితే ఈయనకు అటెన్షన్ వస్తుందని ఈ విధంగా మాట్లాడుతారు. ఇప్పుడు జగన్ గురించో లేదంటే చంద్రబాబు గురించో లేదంటే రాహుల్ గాంధీ గురించో గొప్పగా మాట్లాడితే ఆయన ఎవడో పట్టించుకోడు. అదే వీళ్ళు హీరోలు వీళ్ళ మీద పని చేశాడు కాబట్టి వీళ్ళని తిట్టాడు అనుకోండి, అరే ఏంటంటే ఇంత పని చేసి ఇప్పుడు మీకు వచ్చిన ఒకటి అందరికి వస్తుంది. అక్కడే మొదలవుద్ది దాని అటెన్షన్ అనేది. అతను కూడా ఏదో ఒక సుస్థిర స్థానంలో ఉన్నాడని జనం మాట్లాడుకోవాలి. అది